ఇది యేసు ప్రభువారు 2023 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు యేసు ప్రభువారి గురించి చెప్పాయి. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానమని చెప్పాయి. అయితే మేము చెప్తున్న సువార్త ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అది పుట్టినరోజు, క్రిస్మస్. ఆయన చనిపోయాడు గుడ్ ఫ్రైడే. ఈ లోకంలో ఎవరైనా చచ్చిపోతే మంచి వారం లేదా మంచి శుక్రవారం ఎవరైనా యేసు ప్రభు చనిపోవడం గుడ్ ఫ్రైడే, అది ప్రజలందరికీ మంచి. ఆయన తిరిగి సమాధి చేయబడి లేచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన జనన మరణ పునరుద్ధానము ఈ భూమి మీద ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి జన్మదినం ఉంటుంది, మరణదినం ఉంటుంది, మళ్ళీ తిరిగి లేచే దినం ఉండదు. కానీ యేసు ప్రభువారికి జననం ఉంది, మరణం ఉంది, తిరిగి పునరుత్థానం కూడా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలోకి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, జన్మించారు, చనిపోయారు, తిరిగి ఎవరు కూడా లేవలేదు. వాళ్ళకలు పూజించబడితే పూజించబడవచ్చు, కానీ ఎవరు తిరిగి లేవలేదు. తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో యేసు ప్రభువారు ఒక్కరే. ఎందుకు తిరిగి లేచారంటే ఆయనలో పాపం లేదు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిలో జన్మ పాపము, కర్మ పాపం ఉంది. కామ, క్రోధ, మోహ, మదమక్షరాలు అందరూ కూడా చిక్కబడ్డారు. అయితే యేసు ప్రభువారు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా, స్థాపించగలరని సవాలు విసిరిన దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి పిల్లరా, పాపం లేదు, నాలో పాపం ఉందని మీరైనా ఎవరైనా చూపించరని అన్నారు. కాబట్టి పిల్లరా, కామ పాపం లేదు, క్రోధ పాపం లేదు, ఏమిటి ఏ పాపం లేదు. అసలు మనిషికి మరణం ఎందుకు ఉందంటే పాపం వలన వచ్చిన జీతము మరణము. చాలా మంది చనిపోతున్నారు. ఈ సిగబడిలో కూడా, మా ఊర్లో కూడా ప్రకటిస్తున్న నేను కూడా ఏదో ఒకరోజు చనిపోతాను, వెంటనే మీరు కూడా ఏదో ఒకరోజు చచ్చిపోతారు. మరణము ఎవరిని వదలదు. ఎందుకు వదలదంటే అందరిలోని కూడా పాపము ఉంది. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. అయితే ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి మనుషుడు గుడులు గోపురాలు తిరుగుతున్నాడు, నదులంటే ములుగుతున్నాడు, ఎక్కడెక్కడికో పరిగెడుతాడు. కానీ పాపం పోతుందంటే పాపం పోదు. ఎందుకు పోదంటే ఆ పాపానికి ఉన్న బలం ఏంటంటే మరణం. కాబట్టి ప్రతి ఒక్కరిని మరణం వస్తుంది. అయితే యేసు ప్రభువు నమ్ముకున్న మరణం రాలేదు, మరణం వస్తుంది. కానీ మరణించిన తర్వాత కూడా తిరిగి లేవడానికి యేసు ప్రభువు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపాన్ని పరిహరించడానికే సృష్టికర్త అనే దేవుడు యేసు ప్రభువు యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. కుమారుడుగా ఈ లోకానికి జన్మింపజేసి ప్రతి మానవుడు యొక్క పాపాన్ని కడగడానికి, శుద్ధి చేయడానికి దేవాది దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనిషిగా వచ్చాడంటే మనిషి యొక్క పాపము కడగడానికి కోసమే ఆయన కల్వరి శిలువలో 2 చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు వేయించుకున్నాడు. అయితే కొంతమంది సరిగ్గా తెలివితేటలు, దేవుని గురించి అవగాహన లేని వాళ్ళు 3 మేకులు పీక్కోలేకపోతుంది. ఆయన మన ఎలాగ ఇచ్చేస్తారు. 3 మేకులు ఆయన పీక్కుంటే నువ్వు చచ్చిపోతారు, మళ్ళీ సమాజం అలాగే ఉండిపోతావు. ఆయన 3 మేకులు పీకలంటే ఒక తల వెంట్రుకలా పీకిగలడు. ఎందుకు పీకలేదు తెలుసా? ఆయన మరణాన్ని భరిస్తాను, కానీ మన పాపానికి పరిహారము కలగదు. అయితే తెలుగు తక్కువ ఒక దద్దమ్మ చూశాను నేను. ఆ 3 మేకలు పీక్కులేకపోతున్నా, పీక్కులేప్పుడు పెట్టు 3 మేకలు కలిసి మరణాన్ని ఆయన జయించండి. 3 మేకలు పెద్ద కష్టమా? అలా 3 మేకలు వేయబడాలని వేదాలు చెప్తున్నాయి. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ, మౌసికం, తద్వాత్మ, పరమాత్మ, యజ్ఞం, ప్రాయచిత్తం, పుణ్యదాన బలియోగం. సర్వలోక పాప పరిహారం అవ్వాలంటే రక్తం కార్చాలి. ఆ రక్తం ఎవరు తెలుసా? పరమాత్ముడిది, మనిషిది కాదు. తద్రత్మ, పరమాత్మ, యజ్ఞం, ప్రాయచిత్తం. అతను యజ్ఞం అయితేనే కానీ మనిషి పాపానికి పరిహారం రాదు. ఆ జ్ఞానం లేని వ్యక్తికి ఏంటంటే మేకలు పీక్కోలేకపోతాడు, పీక్కోలేకపోతాడు, బుద్ధి లేక. కాబట్టి ప్రేమైన వల్ల అర్థం చేసుకోండి, యేసు ప్రభు మేకలు పీక్కోలేక కాదు, పాప పరిహారం నిమిత్తం రక్తం చిందించాడు. అది వేదం నెరవేర్చాడు. ఆయన సర్వ పాప పరిహారం, రక్త పరోక్ష మౌషికం, తద్రత్మ, పరమాత్మ, మనిషిని కాదు. ఆయన పరమాత్ముడని దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చి శరీరాకారం ధరించి మానవులందరూ శరీరంతో చేసిన పాపం కొరకు ఆయన శరీరం మీద శిక్ష విధించుకొని మానవులకి పాప శిక్ష లేకుండా చేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్లో రాయబడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నా మాటలు విని వార్తకులు చేయబోదు మరణించిన తర్వాత ఏంటి తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటిపోవడానికి బైబిల్లో రాయబడ్డది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన పాపాలు కడగడమే కాదు, బైబిల్లో రాయబడ్డది సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది భూలోకం అంటారు. ఈ భూలోకం కాకుండా పరలోకం ఉంటుంది, దాన్ని స్వర్గమని, మోక్షమని, వైకుంఠం అంటారు. ఆ లోకం ఉంటుంది, ఇంకొక లోకం ఉంది, దాన్ని పాతాళం అంటారు. పాతాళ లోకం అంటారు. పాతాళ లోకమే అగ్ని గుండం, అగ్ని ఆరదు,
పురుగు సాగదు. ప్రియమైన వారు గమనించండి, ఈ భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఎన్నో ఎంత నీరుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ గాలి ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎండకు తట్టుకోలేకపోతున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం. ఒకరోజు మరి చనిపోయిన తర్వాత అది భయంకర అగ్నిగుండం, అక్కడ నీరుండదు, గాలి ఉండదు, నీరుండదు. అది ఎంత వేడి తెలుసా? ఆ భయంకరమైన స్థలంకి నువ్వు వెళ్లకుండా నేను వెళ్లకుండా ఉండడానికి ఆయన నీ నా పాపాన్ని కడిగి శుద్ధి చేసి పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి నడిపించడానికి యేసు ప్రభువారు కలవరి శిలువలో 3 మేకుల్లో అలాగా ప్రాణాన్ని విడిచాడు, రక్తాన్ని చిందించాడు. ఎందుకు ఆయన